వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి డిఫెన్స్లో పడింది. డిఎస్సి 2025 అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతోంది. అయితే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రధాన చర్చగా మారింది. శాసనసభకు 11 మంది ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు. వైసీపీ నుంచి మండలికి మాత్రం ఎమ్మెల్సీలు హాజరు. డిఎస్సి 2025పై చర్చించాలని కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే శాసనసభలో మంత్రి లోకేష్ పదే పదే సవాల్ చేశారు. గతంలోనూ జగన్ రెడ్డికి చేశానని, ఇప్పుడు కూడా 4వసారి సవాల్ చేస్తున్నానని గుర్తు చేస్తూ మరీ విమర్శలు చేశారు లోకేష్. పక్కనే ఉన్న మండలికి వచ్చిన శాసనసభకు జగన్ రాకపోవడం ఏంటని, ఈ అంశంపై చిత్తశుద్ధి ఉంటే సభకు వచ్చి తనను ప్రశ్నించాలి అంటూ సవాల్ చేశారు లోకేష్. రాజకీయ పార్టీగా, ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా వైసీపీ డిఎస్సి 2025లో అవకతవకలు జరిగాయని భావిస్తూ పోరాటం చేయడంలో తప్పు లేదు. కానీ వైసీపీ కేవలం అనుమానం అనే అజెండాను తీసుకుని ముందుకు వెళుతోంది. ఒక్కటంటే ఒక్క బలమైన ఆధారం చూపలేకపోతోంది. పోనీ సాక్షి మీడియా ద్వారా లక్షలు జీతాలు తీసుకునే జర్నలిస్టుల ద్వారా ఈ అంశంపై శోధన చేసి ఉంటే కొంత ఫలితం దక్కేది. ఆ పని చేయకపోగా కోర్టుల మెట్లు ఎక్కి అనవసరంగా ఇబ్బందులు తెచ్చుకుంటోంది. ఖచ్చితంగా డిఎస్సిలో తప్పులు జరిగుంటే చట్టపరంగా ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టుకునే అవకాశం ఉంది. అయితే వైసీపీ కేవలం అనుమానాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. ఆధారాలు సేకరించలేకపోతోంది. అందుకే వైసీపీ డిఎస్సి 2025 ఉద్యమం విషయంలో ప్రజలు కూడా లైట్ తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు అసెంబ్లీ వేదికగా లోకేష్ చేసిన ప్రకటన ప్రజల్లోకి బలంగా వెళుతోంది. నేను ఇప్పటికీ 3 సార్లు సవాల్ చేసి పిలిచానని, ఇప్పుడు 4వసారి సవాల్ చేస్తున్నానని చెబుతూ లోకేష్ చేసిన ప్రకటన ప్రజల్లోకి వెళుతుండడంతో వైసీపీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. పోనీ లోకేష్ చేసిన సవాల్కు జగన్ కాకపోయినా మిగతా 11 మంది ఎమ్మెల్యేలైనా స్వీకరించి ఉంటే బాగుండేది. కానీ అసలు చట్టసభల్లో సభ్యుడు కాని పేర్ని నాని చర్చకు సిద్ధమంటూ ఆ సవాల్ను స్వీకరిస్తున్నానంటూ చెబుతూ తమ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలను అసమర్థులుగా తేల్చేశారు. రాజకీయ విమర్శలకు, ప్రత్యర్థులపై ఎదురుదాడికి పేర్ని ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆ పార్టీ భావజాలాన్ని గట్టిగానే చెబుతారు. కానీ ఇప్పుడు లోకేష్ సవాల్ చేసింది జగన్ని. పోనీ ఆయన రాకపోతే ఆ 11 మంది ఎమ్మెల్యేలో ఎవరినైనా పంపించేందుకు కనీసం మాట్లాడించినా బాగుండేది. ఎంతవరకు మండలిలో తమకు బలముంది, చైర్మన్ తమవాడే కావడంతో మాట చెల్లుబాటు అవుతుంది అన్న కోణంలోనే ఉంది వైసీపీ ఆలోచన.